బీజేపీ తరపున నరసాపురం పార్లమెంటు స్థానానికి పోటీ చేసి గెలిచి కేంద్ర క్యాబినెట్లో స్థానం దక్కించుకున్నటువంటి శ్రీనివాస్ వర్మ ఈరోజు ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈ ప్రెస్ మీట్ విషయాలు కనుక ఒకసారి గమనించినట్లయితే, ఆయన మాట్లాడినటువంటి వ్యాఖ్యలు కనుక ఒకసారి చూసినట్లయితే, ఒక క్రింది స్థాయి కార్యకర్తకి బీజేపీలో ఏ స్థాయిలో గుర్తింపు ఉంటుంది, వారిని ఎలా పైకి తీసుకొస్తారనేటువంటి అంశాన్ని ఆయన తననే ఉదాహరణగా చూపిస్తూ చెప్పడం జరిగింది. దీని తర్వాత తన విజయానికి కారణమైనటువంటి, కష్టపడి తన విజయం కోసం పనిచేసినటువంటి ఏ ఒక్క కార్యకర్తని, నాయకుడిని ఎవ్వరినీ కూడా మర్చిపోను అని చెప్పి ఆయన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఓకే, బాగానే ఉంది కదా, ఇదంతా మంచిగా ఉంది అని చెప్పి అందరికీ అనుకోవచ్చు. కాకపోతే ఇక్కడ ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, ఆయన నేను ఏ విషయాన్ని మర్చిపోను అని చెప్పి చాలా స్పష్టంగా నొక్కి చెప్పడం జరిగింది. ఇక్కడే అంతర్లీనంగా ఉన్నటువంటి ఒక అంశం ఏంటి అంటే, యాక్చువల్గా ఈ నరసాపురం టికెట్ అనేది గతంలో వైసీపీ నుంచి గెలిచినటువంటి రఘురామకృష్ణరాజు గారికి టీడీపీ తరపున ఇప్పించాలి అనేది టీడీపీ వ్యూహం. అయితే దీనికి సంబంధించి బీజేపీతో కూడా ఎలక్షన్ సీట్ల పంపకాల విషయంలో బేరం కూడా జరిగింది అనేది ఒక వార్తలు. ఇవి ఎంతవరకు వాస్తవాలు ఉన్నాయి అనేది పూర్తిగా మనకు కూడా విశ్వసనీయ సమాచారం లేదు. కానీ ఆ ఎంపీ సీట్ వదులుకుంటే ఇంకొక 2 ఎమ్మెల్యే సీట్లు ఇస్తామని బీజేపీతో బేరసారాలు నడపటం, అయినా కూడా బీజేపీ ఒప్పుకోకుండా ఆ ఎంపీ స్థానాన్ని శ్రీనివాస్ వర్మకే కేటాయించడం జరిగింది. ఇక చేసేది లేక రఘురామకృష్ణరాజుకి ఉండి ఎమ్మెల్యేగా సీట్ కేటాయించి ఇటు శ్రీనివాస్ వర్మకి కూటమి తరపున పనిచేయటం జరిగింది. అంటే చివరి బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, శ్రీనివాస్ వర్మ చెప్పినటువంటి ఒక మాట, నామినేషన్ వేసే రోజు కూడా, వెయ్యటానికి ఒక్కరోజు ముందు కూడా అసలు నాకు టికెట్ ఇస్తారా లేదా, నా అభ్యర్థిత్వం కన్ఫామ్ అవుతుందా లేదా, నేను నామినేషన్ వేస్తానా లేదా అనేటువంటి విధంగా నడిచిన ఈ ప్రచారాలు ఆ రకంగా సోషల్ మీడియాలో చాలా నడిపించారు. కానీ చివరకు అధిష్టానం నా వైపే నిలబడింది, నేను నామినేషన్ వేయటం, గెలవటం అన్నీ జరిగినాయి అని చెప్పి ఆయన చెప్పినటువంటి వ్యాఖ్యలు. అంటే ఇక్కడే అర్థమవుతుంది ఆయన్ను పక్కకి తప్పించటానికి ఇతర పార్టీలు ఎంత ట్రై చేసినాయి. ఇతర పార్టీలు అనే కంటే నేరుగా టీడీపీ అని అయితే అనొచ్చు. సో ఓవరాల్గా ఎంత ట్రై చేయాలో అంత ట్రై చేశారు. సో దీన్ని కూడా నేను మర్చిపోను అని చెప్పి ఇండైరెక్ట్గా ఆయన హెచ్చరికలు జారీ చేసినట్టుగానే కనిపిస్తుంది. సో అప్పుడే ఇక కూటమిలో కుంపటి మొదలయ్యిందా, కొట్లాట్లు మొదలైనయా అనేటువంటి అనుమానాలు రాజకీయ విశ్లేషకులు వ్యక్తపరుస్తున్నటువంటి పరిస్థితి. మరేం జరిగిద్దో చూద్దాం.